ఫ్లిప్కార్ట్ నుంచి మనం ప్లాన్స్ స్టాండ్స్ మనం బుక్ చేసాం. అది ఈ రోజు మనకు రిసీవ్ అయింది. యాక్చువల్లీ ఇది కూడా ఆర్డర్ చేసాం, బట్ అది మనకు షిప్పింగ్ అవ్వడం లేట్ అయింది. జస్ట్ డెలివరీ చాలా లేట్ చేశారు ఫ్లిప్కార్ట్ నుండి. బట్ ఈసారి చాలా ఫాస్ట్ వచ్చేసింది. ఇది స్టాండ్స్ మనకి 5 స్టాండ్స్ ఇచ్చేవాళ్ళు, 4 స్టాండ్స్ మనకి. ఇది సెట్ ఆఫ్ 4. ఈ సెట్ ఆఫ్ 4లో వచ్చేసి బాగుంది. ఓకే, నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అన్నది లేదు, చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇంత హైట్లో చూడండి, దీని క్వాలిటీ కూడా బాగుంది. 1 2 3 and 4 మనకి టోటల్గా. మనకి ఇది వచ్చేసి లెగ్స్ హైట్ మనకు ఆల్మోస్ట్ 3 ఇంచెస్ హైట్ ఉంది. ఇట్లా 3 ఇంచెస్ హైట్ ఇలా వచ్చేసి మనకి ఇంత పెడుతుంది. చాలా బాగుంది. ఇందులో 3 పాట్స్ పెట్టుకోవడానికి మనకి స్లాటింగ్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ నుంచి మనకి అప్రాక్స్గా ఈ రకం సైజ్ ప్రకారంగా 1 2 3 ఇట్లా 3 ఇంచెస్ హైట్తో ఇచ్చారు. ఇది కింద మనకి ఇది పెడితే రస్ట్ వస్తుందేమో అని కూడా అనుకోలేదు. బట్ దీనికి పెయింటింగ్ కూడా వేశారు వీళ్ళు. బాగుంది, క్వాలిటీ పరంగా ఓకే, యాక్సెప్టెడ్గా ఉంది. బట్ దీని మీద ఎంత వెయిట్ అవుతుంది ఏంటి అనేది మనం తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం. మనం నెక్స్ట్ దీన్ని చూద్దాం. బట్ అంతకన్నా ముందు దీనికి ఇంకొకటి వచ్చింది ఏంటంటే మనకు కింద వీటికి మనం కింద పెట్టినప్పుడు వీటికి రస్ట్ వస్తుంది. మనకి వచ్చేసి స్టడ్స్ ఇచ్చారనమాట. దీనికి మనకి రబ్బరీ, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా కింద పెట్టినప్పుడు దీనికి జంగ్ రాకుండా ఉండడానికి ఇది పాడవకుండా ఉండాలి. ఎట్ ది సేమ్ టైం మన ఫ్లోర్ కూడా పాడవకుండా ఉండాలి. కాబట్టి దీనికి స్టడ్స్ అనేది మనకు వాళ్ళే ప్రొవైడ్ చేశారు బాక్స్లో. వీటికి ఎన్ని వచ్చాయి ఏంటి అనేది కూడా ఉంది. రబ్బర్ టోటల్ ఇది చాలా బాగుంది. జస్ట్ ఇలా మనం ప్లగ్ అండ్ ప్లే టైప్లో మనం జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా సింపుల్గా పెట్టేయడం అనేది బాగుంటుంది ఇది. కానీ కాకపోతే ఇది ఏంటంటే మంచి మనకు యూజ్ఫుల్ ఒక ప్రొడక్టే. దీన్ని మీరు మనం బాల్కనీలో పెట్టుకోవచ్చు, మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి పెట్టుకోవచ్చు. ఈ యాక్చువల్లీ ఎందుకు అని అంటే మేము తీసుకున్నది కూడా మేము ముందు మా బాల్కనీలో మేము ప్లాంట్స్ పెట్టుకుంటే ఏమైందంటే కింద క్లీన్ చేసేటప్పుడు ఆ డస్ట్ అంతా అక్కడే పేరుకుపోయి అదొక ప్రాబ్లం అవుతుంది. ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. సో దాని గురించి నేను మేజర్గా మేము దీన్ని ఆర్డర్ చేసాము. లాస్ట్ టైం ఆర్డర్ చేస్తే రాలేదు, బట్ మళ్ళీ ఆర్డర్ చేసాము, రీఆర్డర్ చేస్తే వచ్చింది. చాలా సూపర్ ఉంది ప్రోడక్ట్ కూడా. నాకైతే క్వాలిటీ పరంగా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. వీళ్ళు సెల్లర్స్ వచ్చేసి మనకు దీంట్లో ఏం రాలేదు, బట్ ఓకే మనకి చాలా అద్భుతంగా ఉంది. ఇది ఇట్లా మనకు స్టడ్స్ టోటల్గా అన్ని లెగ్స్కి ఇచ్చారు. మనకు ఒక్కొక్క స్టాండ్కి మనకు వచ్చేసి 1 2 3 4 5 6 7 8 లెగ్స్ వచ్చాయి. క్వాలిటీ పరంగా కూడా బాగుంది. ఇలా మన పౌచ్లో మనకు వాళ్ళు రబ్బర్స్ ఇస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ లెగ్కి మనం రబ్బర్స్ ప్లేస్ చేసేసుకొని ఇలా మొత్తం రబ్బర్స్ అన్నీ ప్లేస్ చేసేసుకొని మనం. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇలా పెట్టడం వల్ల కూడా మనకి ఏమి ప్రాబ్లం అనిపించదు. ఇంకొకటి ఇది ఏంటంటే ఐరన్ ఉంటుంది కాబట్టి ఈ ఐరన్ అనేది కింద ఉన్నప్పుడు మనం ఇలా జరిపినప్పుడు కూడా మనకు సౌండ్ అనేది రాదు, ప్లస్ కింద ప్రాబ్లం కాదు. ఇంకొకటి ఇది ఏంటంటే 3 ఇంచెస్ హైట్ రావడం వల్ల మనకు ఆల్మోస్ట్ చూడండి, ఎగ్జాక్ట్గా నేను కొలిస్తే చూడండి 4 ఇంచెస్ హైట్ ఉంది. ఈ 4 ఇంచెస్ హైట్లో మనకి ఏమవుతుందంటే ఇలా ప్లేస్ చేసుకుంటే కింద మనం స్వీపింగ్ మంచిగా చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం వాటర్ ఒకసారి మనం పుష్ చేసేసినా కానీ పైప్తో కొట్టేసినా కానీ కింద నీట్గా అవుతుంది. సో ఇక్కడ మన మేజర్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న ఫ్లోర్ అనేది ఖరాబ్ కాకుండా ఉండడానికి మేము దాని గురించి ఆలోచించినాం. క్వాలిటీ పరంగా కూడా చూడండి, నా చెస్ట్కి నేను దీన్ని ప్రెస్ చేస్తున్నాను. ఇవన్నీ చాలా బాగుంది. ఫ్లిప్కార్ట్లో ఈ ప్రోడక్ట్ మీరు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. మేము కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేస్తాము. మీకు ఇంకా దీని గురించి ఇంకా క్లియర్గా ఇది ఇప్పటివరకు అన్బాక్సింగ్ వీడియో. ఇది అన్బాక్సింగ్లో మనం చేసాము. నేను రేపు మార్నింగ్ వీడియో కంటిన్యూషన్లో రేపు మార్నింగ్ పెట్టేసి నేను మీకు దాని రివ్యూ కూడా యాక్చువల్గా దీని మీద పాట్ మనం పెడితే ఎంతవరకు వెయిట్ ఆపగలుగుతుంది అనేది కూడా మనం కంటిన్యూషన్ వీడియోలో నెక్స్ట్ కూడా చూడొచ్చు. నేను అది రేపు మార్నింగ్ పెట్టి చూపించేస్తాను. ముందు ఇలా ఇటుకలు పెట్టుకున్నాము. నార్మల్గా కింద ప్లాంట్స్ పాట్స్ కిందనే పెట్టేసినాము. ఇది ఫ్రంట్ సైడ్ పక్కకి, డోర్ పక్కకి మొత్తం అంతా కింద పెట్టడం వల్ల కూడా అంత డిఫరెంట్గా అయిపోయింది. అంతా ఇది చూడండి, బ్రిక్స్ తీసిన తర్వాత ఎంత మడ్ అంత మిగిలిపోయిందో, కింద అంతా మట్టి, ఫ్లోర్ అంతా గచ్చు అంతా పాడైపోయింది. సో దాన్ని మొత్తం క్లీన్ చేస్తున్నా నేను. అవంతా ఫస్ట్ క్లీన్ చేసేసుకున్న తర్వాత ప్లాంట్స్ మొత్తం అవంతా తీసేసుకుంటా, బ్రిక్స్ అని తీసి బయట పడేస్తున్నా. అది చూడండి ఎంత రాకాల్సి వస్తుందో. అదంతా రాకితే కానీ పోవట్లేదు. చాలాసేపు నేను చాలా ఇబ్బంది పడ్డా. పాకురు, ఆ మట్టి, పాట్స్ నుంచి వచ్చిన మట్టి కూడా కింద పడిపోయి అక్కడే ఉంటుంది మొత్తం స్టోరేజ్గా. ఆ బ్రిక్స్ కింద కూడా అట్లే ఉండిపోయింది ప్రాబ్లం. మొత్తం క్లీన్ చేసుకున్నా నీట్గా క్లీన్ చేసుకున్నా. ఎందుకంటే ఇక మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది రాదు మనకు. చూడండి చాలా అంటే చాలా డేంజర్ అయిపోయింది అది. నీట్గా పాకు కూడా చూడండి ఘోరంగా. అంటే వాటర్ మనం పోసిన వాటర్ అక్కడే ఫిల్ అప్ అవడం వల్ల
అంత అక్కడే ఉంటుంది కాబట్టి అట్లా ప్రాబ్లం అయిపోతుంది. సో అందుకనే అది ఇష్యూ అయింది. మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని నేను నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను స్టాండ్స్ పెట్టుకున్నా. చూడండి ఎంత బాగుందో. మాకు స్టాండ్స్ పెట్టుకున్న తర్వాత చాలా మంచిగా అనిపించింది, నీట్గా ఉండింది మాకు. అంత పాగురు వెరీ వెరీ బ్యాడ్ అనమాట. మనకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ మంచిగా ఉండాలి మనకు. క్లీనింగ్ ఎప్పుడు కూడా ఇదే ప్రాబ్లం అవుతుందండి. ఎట్లా ఇంట్లో ఎట్లా చేయరు, మొత్తం మన మీద చేపిస్తారు. పెట్టడం ప్రాబ్లమే, తీయడం ప్రాబ్లమే, అన్నిటికీ మనమే ఉంటాం. ఆ సైడ్ కూడా ఇంకో ఫ్రంట్ సైడ్ కూడా మేము చేస్తున్నాము, ఈస్ట్ ఫేసింగ్ సైడ్ కూడా. సో అక్కడ కూడా పెట్టాలి కాబట్టి అక్కడ కూడా క్లీన్ చేస్తున్నాను నీట్గా. మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అది పెట్టడానికి ట్రై చేస్తున్నాను. అది ఎంత క్లీన్ చేస్తున్నా అంత ఇంకా డస్ట్ వస్తూనే ఉన్నది. అంటే ఎన్ని రోజులు, ఆల్మోస్ట్ ఒక 6.5 months 7 months అనుకుంటా, అదంతా అక్కడ పేరుకపోయింది. ఇంకా అదంతా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా అని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను. టోటల్గా క్లీన్ చేసిన తర్వాతనే స్టాండ్స్ పెట్టుకోవాలి అన్న కాన్సెప్ట్తో చేస్తున్నాను. ఇప్పటిదాకా రాకాను, ఇంకా అయిపోయింది, ఆల్మోస్ట్ క్లోజింగ్కి వచ్చింది. ఇప్పుడు ఇంకా స్టాండ్స్ పెట్టుకునే టైం వచ్చింది. ఇంకా క్లోజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టాండ్స్ పెట్టుకుందామని చెప్పేసి కూర్చొని స్టాండ్స్ పెట్టుకున్నాం. మా బాబు వచ్చి చూస్తున్నాడు, డాడీ ఏం చేస్తున్నాడా, ఎట్లా చేస్తున్నాడు అని చెప్పి. లోపలికి వెళ్ళిరా బాబు అని అస్సలు వినడం లేదు. నేను ఏదో పని చేస్తున్నా అనుకున్నాడు, వాడు చేస్తున్నా ఉన్నాడు. చేసిన తర్వాత ప్లాంట్స్ అన్నీ మేము ఇట్లా స్టాండ్స్ మీద పెట్టుకుంటున్నాం. క్లీన్ అంతా చేసుకున్న తర్వాత ఇంకా పెట్టడానికి నీట్గా, అటు బాగా దూరం అయిపోయింది అని చెప్పేసి మంచిగా దగ్గరగానే పెట్టుకుంటున్నాము. మంచిగా వెయిట్ కూడా మంచిగా ఆపుతున్నాయి. ఒక్కొక్క ప్లాంట్ మీద, ఒక్కొక్క స్టాండ్ మీద 2 ప్లాంట్స్ వస్తున్నాయి. అట్లాస్ట్కి యాక్చువల్గా 3 రావాలి, కొంచెం మేమే గ్యాప్తో తీసుకున్నాం అన్నమాట. చలో 3 వస్తాయి, 3 వస్తాయి. 3లో మేము ఓన్లీ 2 పెట్టుకున్నాం. మాకు ఎందుకంటే ప్లాంట్స్ తక్కువ ఉన్నాయి కదా ఎట్లాగో అని చెప్పేసి కొంచెం డిస్టెన్స్ మేము పెట్టుకొని మెయింటైన్ చేసుకున్నాం. అటు సైడ్ కూడా మేము పెట్టాము చూడండి, ఈస్ట్ ఫేసింగ్ సైడ్ కూడా పెట్టాము. అక్కడ కూడా ఒక స్టాండ్ పెట్టేసి అక్కడ కూడా మేము ప్లాంట్స్ పెట్టాము. ఇంకా ఇదంతా ప్లేస్ని చూడండి, ఇంకా ప్లాంట్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాం. చిన్న చిన్న ప్లాంట్స్ ఇట్లా మంచి చాలా నీట్గా ఉంటుంది. గార్డెనింగ్ మనం చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనం ఎంత మంచిగా పెట్టుకుంటే అంత గ్రీనరీ బాగుంటుంది మనకు. సో అది మా తీసుకొస్తున్న ప్లాంట్ వచ్చేసి గోంగూర చెట్టు. మార్కెట్ నుంచి గోంగూర తీసుకొచ్చేసి తెంపుకొని మేము ప్లాంట్ దాంట్లో పెట్టేసినాం. రూట్స్తో ఉంటాయి, ఇంకా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నది, తెంపుతూనే ఉన్నాం. సెకండ్ చిన్న ప్లాంట్ వచ్చేసి ఫ్లవర్ది, ఇది టమాటా చెట్టు, తర్వాత తులసిది, తర్వాత ఇది మనం ఆర్డర్ చేసినాము. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ చేసినాం, ఒక 2 ఆర్డర్స్ మనకు ప్రజెంట్ వచ్చినాయి. దీంట్లో ఒకటి వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి మనకి ఇది వచ్చేసి ఇది క్లారిటీగా దీనికి ఏం మెన్షన్ లేదు స్టిక్కర్లో. ఇయర్ వ్యాక్స్ క్లీనర్ అన్నట్టు, ఇయర్ వ్యాక్స్ క్లీనర్స్. ఇది వచ్చేసి ఇలా బాక్స్లో వచ్చింది. ఇది చూడండి ఎంత నీట్గా బాక్స్లో మొత్తం ఇచ్చారు. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇది చూడండి, ఇది బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. చాలా చిన్నగా ఉంది, మనకు పెన్సిల్ బాక్స్ లాగా నీట్గా, ప్యాకేజ్ మాత్రం చాలా నీట్గా ఉంది. ఇది వచ్చేసి ఏంటి అంటే ఇయర్ వ్యాక్స్ క్లీనింగ్ కోసం స్టెయిన్లెస్ స్టీల్. మనం నార్మల్గా ఈ వాడతాం కదా, ఇయర్ బడ్స్ వాడుతూ ఉంటాం, కాటన్ ఉంటుంది, దాంట్లో ఇరుక్కపోతుందని చెప్పేసి మనకు చాలా వీడియోస్ చెప్తూ ఉంటారు. సో అలా కాకుండా మనకి ఇది స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ చూడండి, ఇక్కడ నేను డ్రాప్ కూడా చేస్తున్నా. ఇది స్టెయిన్లెస్ స్టీల్, ఫ్రంట్ పింక్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి దీంట్లో బాక్స్లో 1 2 3 4 5 అండి. ఇది స్ప్రింగ్ టైప్ ఉంది, స్ప్రింగ్ టైప్ ఉంటుంది. తర్వాత వీటిని క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్ కూడా ఇచ్చారు చిన్నగా, ఇలా పెట్టేసి మనం ఫీల్ అవుతా ఉన్నాం అనుకున్న తర్వాత దీన్ని మనం క్లీన్ చేయాల్సిన పని కూడా లేకుండా మనకు బ్రష్ కూడా ఇచ్చాడు. ఇది స్టెయిన్లెస్ స్టీల్, క్వాలిటీ బాగుంది, క్వాలిటీ పరంగా బాగుంది స్టెయిన్లెస్ స్టీల్ ఇది. ఓకే, ఇది ఇలా బాక్స్లో వచ్చేసింది. నెక్స్ట్ మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సోలార్ లైట్స్ అంటే మనం ఇంటి ముందర మనం ఇవి పెట్టుకుంటున్నాం, బల్బులు పెడుతున్నాం. అయితే ఇంతకుముందు మా చిన్న ఉన్న టైంలో మనం
నా చిన్న ఉన్న టైంలో నేను చాలా వాడేది రెడ్ కలర్ బల్బ్స్ వాడేది. చాలా అంటే చాలా పవర్ బిల్స్ వస్తున్నాయి కన్సంప్షన్ అని చెప్పేసి మనకి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి. అవి కూడా అంతే ఉన్నది, సేమ్ పవర్ కన్జంప్షన్. సో ఇప్పుడు మనం అందరూ కూడా ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ఏంటంటే సోలార్ మీద అందరం మనం ఇన్వాల్వ్ అవుతున్నాం, సోలార్ మీద డిపెండ్ అవుతున్నాం. ఎందుకంటే రినవబుల్ ఎనర్జీ మనకు. సో దాని మీద మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే లైఫ్ లాంగ్ పనిచేస్తుంది అనేది ఒక కాన్సెప్ట్తో ఆలోచించి మేము కూడా మా ఇంటికి ఇవి సోలార్ లైట్స్ మనం పెడదామని చెప్పేసి ఆలోచించి మేము తెచ్చినాం. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం. నాకు ఇది ఓపెన్ చేశాను. ఇది ప్యాక్ ఆఫ్ 2 వచ్చింది, ప్యాక్ ఆఫ్ 2. చూడండి బాక్స్ ప్యాకేజ్ బాగుంది. ఫస్ట్ దీంట్లో వచ్చింది థ్యాంక్ యూ కార్డ్ పెట్టారు వాళ్ళు, థ్యాంక్ యూ ఫర్ పర్చేసింగ్ అని చెప్పేసి. ఇది బాక్స్లో వచ్చేసి 2 సోలార్ ల్యాంప్స్ పెట్టారు, చాలా బాగున్నాయి, ప్యాకేజింగ్ బాగుంది. నెక్స్ట్ మనం దీంట్లోకి వెళ్తే 1 2 డైరెక్ట్ 2 ల్యాంప్స్ వచ్చేసినాయి మనకి. మనకు దీని మీద డిస్క్రిప్షన్స్ ఇచ్చేసిండు క్లియర్గా. విల్లాస్లో, కోర్టియార్డ్లో మనం ఇంకా దీన్ని ఎక్కడైనా పెట్టవచ్చు. వాల్ మౌంట్ స్టిక్కింగ్ ఉంటుంది. ఇంకొకటి దీంట్లో ఏంటంటే మేజర్గా మనకి సన్లైట్ ఉన్నంతసేపు అది బ్యాటరీ ఉంటుంది, దాంట్లో చిన్న బ్యాటరీ, అది ఛార్జ్ అవుతుంది. ఆఫ్టర్ సన్లైట్ మనకు అది గ్లో అవుతుంది అనమాట. అంటే మనం సోలార్ పైన మనం ఇట్లా హ్యాండ్ పెట్టి కూడా చూపిస్తాను నేను. నెక్స్ట్ మీకు ఫర్దర్గా చూపిస్తాను. మనం దీన్ని ఫస్ట్ ఓపెన్ చేద్దాం. బబుల్ కవర్తో ఇచ్చారు. దీంట్లో చూడండి ఇది వాల్ మౌంట్ కోసం స్క్రూస్ కూడా ఇచ్చాడు, 2 స్క్రూస్ ఇచ్చాడు. ఇది వాల్ మౌంట్ కూడా మనం క్లియర్గా డ్రిల్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. వన్ టైం ఒకసారి ఫిక్స్ చేస్తే క్లోజ్. జస్ట్ దీని మీద సన్లైట్ పడాలంటే. చూడండి చాలా నీట్గా డిజైన్, చాలా నీట్ డిజైన్ ఇచ్చాడు చూడండి, చాలా నీట్గా మంచిగా దీంట్లో ఒక బల్బ్ పెట్టేసి ఇచ్చాడు. ఇక్కడ మనకి 2 హ్యాంగింగ్స్కి ఇచ్చాడు. దీంట్లో మనం స్క్రూస్ పెట్టేసి గోడకి హ్యాంగ్ చేస్తాం. ప్రొడక్ట్ కూడా బిల్డ్ క్వాలిటీ, ఇది కూడా మనకు గ్లాస్ ఏం కాదు, ఫైబర్ ఇచ్చాడు. ఇక్కడ ప్యానల్ ఇచ్చాడు, కనిపిస్తుంది ప్యానల్. సో ఇది ఏమవుతుందంటే దీంతో ఛార్జ్ అవ్వడం వల్ల దీంట్లో మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇచ్చాడు. దీన్ని సో ఇదొక క్లియర్గా ఇదొకటి. నెక్స్ట్ ఇంకొక దాంట్లో కూడా ఒకటి ఉంది, చూద్దాం. ఇది కూడా ఓపెన్ చేద్దాం. దీంట్లో కూడా ఏమొచ్చింది, ఏమని ఇచ్చాడు. సేమ్ దీంట్లో కూడా మనకి స్క్రూస్, అంటే ప్రతి ప్రోడక్ట్కి మనం వాల్కి పెట్టుకోవడానికి మనం వేరే దగ్గర ఎత్తుక్కోకుండా మనకు దీంట్లోనే వచ్చినాయి. ఓకే, ఇది క్లియర్ అనమాట. ఇది మధ్యలో మీకున్నది చూడండి, ఇది మధ్యలో మీకున్నది వచ్చేసి ఇది ఏంటంటే మోషన్ సెన్సార్ అంటాం. మోషన్ సెన్సార్ అంటే మనం ఇది ఎవరైనా మనం ఇలా వెళ్ళినప్పుడు మనం పర్సన్ వస్తున్నాడు అన్నప్పుడు మనకి ఇది వైడ్ యాంగిల్లో వస్తుంది. అప్పుడు లైట్ ఆన్ అవుతుంది, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లైట్ ఆఫ్ అవుతుంది. సో ఇది అట్లా కూడా పనిచేస్తుంది. ఇది మోషన్ సెన్సార్ అంటాం దీన్ని. సో ఇది నేను ఒకసారి సన్లైట్కి పెట్టిన తర్వాత మనకి ప్యాకేజ్ వచ్చింది కాబట్టి దీంట్లో ఛార్జింగ్ ఏం లేనట్టుంది. మొత్తం నేను ఇదంతా ఒకసారి క్లియర్గా చూసేసి నేను మీ వీడియో మళ్ళీ షేర్ చేస్తాను నెక్స్ట్ ఫర్దర్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది ఛార్జింగ్ అయితే అయింది. మనం ఒక 10 నిమిషాలు ఇది పెట్టేసి నేను అక్కడ బయట పెట్టేసి నేను లంచ్ చేసిన తర్వాత దీన్ని చూద్దామని చెప్పేసి టెస్ట్ చేద్దామని చూసిన. మన బాక్స్ మీద కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది మనకి ఇది వచ్చేసి 120 degrees వరకు ఇది పనిచేస్తుంది మోషన్ సెన్సార్. అంటే ఇది ఇంతవరకు అయిపోతే దీని మేజర్గా దీని వర్క్ ఎట్లా ఉంది అనేది చూపిస్తా. మనకి ఇక్కడ ఇది మోషన్ సెన్సార్, ఇది 120 degrees అంటే మనకి ఇట్లా వైడ్ యాంగిల్లో వస్తుంది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ ఉంది కదా, ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్. ఓకే, ఇది ప్రజెంట్ ఆఫ్లో ఉంది. నేను ప్రజెంట్ ఇప్పుడు ఆన్ చేస్తున్నాను, ఆన్ చేశాను. నెక్స్ట్ ఆన్ అవ్వాలి కదా, మరి ఆన్ చేస్తే ఆన్ అవ్వలేదు అని అనొచ్చు మీరు. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఇక్కడ సన్లైట్ మనకు ఎంతో కొంత వెలుతురు పడుతుంది కదా, దాన్ని మనం క్లోజ్ చేస్తే మనకు లైట్ వెలుగుతుంది. చూడండి ఇక్కడ ఇది మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి క్లియర్గా సోలార్. నేను రూమ్లో ఉన్నాను, సన్లైట్ ఉంది, నేను క్లోజ్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది, మీరు వెలుగుతాను. ఇది మనం పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా, మనం దీన్ని ఒకసారి ఆఫ్ చేసుకుంటే మనం ఆఫ్ చేసి ఆన్ చేసిన ఏది కాదు. అంటే ఇప్పుడు 2 రకాలు మనకు ఉంటుంది. అంటే నేను పవర్ ఆఫ్ చేసేసిన, నెక్స్ట్ నేను ఆన్ చేసి పెట్టుకుంటా. ఆన్ చేసి పెట్టేసుకుంటే డైరెక్ట్ మనం ఎప్పుడు పెట్టినా కూడా అవుతుంది అంతే. అంటే సన్లైట్ ఎప్పుడైతే మనకు పోతుందో అప్పుడు మనకు లైట్ వస్తుంది. ఇది దీని మెయిన్ ఇంటీరియర్. సో ఇక్కడ చూడండి ఒక్కసారి ఇటు సైడ్ గోడ దిక్కు పెడతాను. ఇది ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి మనం. ఇట్లా మనం బయట పెట్టుకుంటే, బయట అంటే మనం దీన్ని తీసుకొని మనం బయట వాల్లో
బాల్కనీస్లో కానీ మనం వాల్స్కి కానీ పెట్టుకుంటే ఇక్కడ మనం స్క్రూస్తో ఇక్కడ ఫిట్టింగ్ చేసేస్తాం, ఇట్లా పెట్టేస్తాం. లుక్ పరంగా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు లైట్ ఉంది కదా, ఇప్పుడు వస్తుంది లైట్ అంటే మనకు సన్ లైట్ పోయింది, ఇమీడియట్గా నైట్ మనకు ఆఫ్ లైట్ గ్లోయింగ్ కూడా చాలా నీట్గా ఉంది, బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాగుంది ప్రోడక్ట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ.